ఆరోగ్యవంతమైన పురుషుడు ధర్మపత్నితో కనీసం 3 రోజులకు ఒకసారైనా శృంగారాన్ని చేస్తే ఆరోగ్యకరంగా జీవిస్తాడు అని చెప్తుంది శాస్త్రం. పురుషులలో ఎదురయ్యేటువంటి శృంగార సామర్థ్యం తగ్గడం చిన్న వయసు నుంచి కూడా ఈ మధ్యన జరుగుతుంది ఇది. అలాగే అంగం స్తంభించకపోవడం, ఒకవేళ మీరు ఎంతో కష్టపడి అంగాన్ని స్తంభింప చేసినప్పటికీ కూడా క్షణాలలోనే ఈ వీర్య స్ఖలనం జరగడము. అంతేకాకుండా మీకు ఇంకా అనేకమైనటువంటి శృంగార సమస్యలు ఉంటే దానికి దివ్యమైన ఔషధాన్ని ఇంట్లో తయారు చేసుకుని వినియోగించగల ప్రకృతి సిద్ధమైనటువంటి విష రసాయన పదార్థాలు లేనటువంటి ఔషధాన్ని ఇప్పుడు కొలతలతో సహా చెప్పబోతున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధిక ఒత్తిడి, విష రసాయన పదార్థాలు, కాలుష్యాలు అన్నీ కలిపి మనిషి యొక్క జీవన విధానంలో ఆనంద క్షణాలు, మధుర క్షణాలు, ధర్మపత్నితో శృంగారాన్ని చేస్తే అనుభవించేటువంటి మధుర క్షణాలన్నింటినీ దూరం చేస్తూ ఉంది. ముందుగా దోలగొండి గింజలు. ఇవి మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతాయి. దోలగొండి గింజలు ఒక 100 గ్రాములు దోలగొండి గింజలను తీసుకుని వచ్చి ఆవు పాలల్లో బాగా ఉడికిస్తే పై పొట్టు అనేది వదులవుతుంది, ముడుచుకుంటుంది. దాన్ని తొలగించి తీసేయండి. మిగిలిన గింజలను బాగా ఎండించండి. ఎంత ఎండాలి అంటే పొడిలా తయారు చేసుకోవడానికి వీలుగా తయారవ్వాలి. 100 గ్రాముల దోలగొండి గింజల శుద్ధి చేసిన పొడిని సిద్ధం చేసుకోండి. దీనిని పక్క నుంచి అలాగే 100 గ్రాముల అశ్వగంధ చూర్ణము. దీనిని కూడా అశ్వగంధ మూలిక మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది. దానిని తీసుకొచ్చి ఆవు పాల ఆవిరిలో ఉడికించవలెను. శుద్ధి ప్రక్రియ. ఒకవేళ అలా కాకపోయినప్పటికీ కూడా ఆవు పాలలో మరిగించి భావన చేసి 7 సార్లు ఆ ప్రక్రియని చేసి దంచి పొడి చేసి సిద్ధం చేసుకున్నటువంటి శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము ఇది కూడా అవసరం అవుతుంది. దీంతో పాటు పటిక పంచదార, కండ మిశ్రి అంటారు. ఇది కూడా 200 గ్రాముల చూర్ణాన్ని సిద్ధం చేసుకోండి. ముందుగా శుద్ధి చేసి పెట్టుకున్నటువంటి 100 గ్రాముల దోలగొండి గింజల చూర్ణాన్ని ఒక పాత్రలో వేయండి. అలాగే శుద్ధి చేసి పెట్టుకున్నటువంటి అశ్వగంధ చూర్ణాన్ని 100 గ్రాములు ఇదే పాత్రలో వేసి రెండింటినీ బాగా కలపండి. ఇవి కలిసిన తర్వాత 200 గ్రాముల కండ మిశ్రి, పటిక పంచదార పొడి మిశ్రమాన్ని కూడా ఇందులో వేయండి. బాగా కలపండి. అద్భుతమైనటువంటి దివ్యంగా మీకు తెలియకుండానే మీ శక్తిని పెంచేటువంటి ఔషధం సిద్ధమవుతుంది. దీనిని ప్రతిరోజు నిద్రపోయే ముందు శృంగార సామర్థ్యం తగ్గినటువంటి పురుషులు 1 గ్లాసు మరిగించిన ఆవు పాలలో 1 స్పూను అంటే ఒక 5 గ్రాములు పొడి వచ్చేలాగా ఈ పాలలో కలపండి. బాగా కలపండి. కలిసిపోయిన తర్వాత హాయిగా తాగి నిద్రపోండి. ఈ విధంగా మండల కాలము అంటే ఒక 40 రోజుల పాటు ఎక్కడా బ్రేకులు లేకుండా చేస్తూ ఉండాలి. అయితే ఇది తాగే సమయంలో పిత్త శరీరం ఉన్నవారికి కొంచెం వేడి చేస్తుంది. దానికి భయపడవలసిన పని లేదు. శరీరానికి ద్రవ పదార్థం అంటే నీళ్లు అందిస్తే సరిపోతుంది. అంతకన్నా బెంగపడాల్సిన పని లేదు.